ఇక మిగిలింది కిరణ్ ఒక్కడే. వాడొక్కడే ఆ గేట్ ని ఓపెన్ చేయగలడు. అయితే కొనేద్దాం. మనందరికీ పండగనిచ్చి ఆ దేవుడు మాత్రం ఈ సందడిలో లేకపోవడం మనందరి దురదృష్టం. ఇదిగో గల్లు గల్లు పట్టీలు. నేనిచ్చిన పట్టీలు నీ కాళ్ళకు పెట్టుకుని గల్లు గల్లుమంటూ నువ్వు నా గదిలోకి రావాలి. ఆహా, ఎంత నున్నగా ఉన్నాయి నీ చేతులు. పట్టీలను పెట్టుకున్న నీ పాదాలని తాకాలనుంది. ఎక్కడ నీ కోమలమైన పాదాలు. నోట్లో నుంచి సౌండ్ రాకూడదు. నిజంగా ఈ పట్టీలు ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా. నాకు కూడా దక్కని అవకాశం వీటికి దక్కింది. నువ్వు ఇలా ఈ పట్టీలను పెట్టుకొని కళ్ళు కళ్ళుమని నడుచూస్తూ ఉంటే నా గుండె జల్లు జల్లుమంటూ థ్రిల్ అయిపోయింది. అంటిపెట్టుకునే పట్టీల మీద నేనే విజయం సాధించాను. అప్పుడు కళ్ళు తెరుస్తాను. ప్లీజ్ చెప్పు. ఈ క్షణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. తొందరగా చెప్పు. శ్రీవారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కన్నయ్య, నువ్వు నిజంగా గ్రేట్ రా. కాలేజీ రోజుల్లో ఉండే రొమాంటిక్ ఆలోచనలు ఇంకా పోలేదురా నీకు. ఎంత బాగా విషయం చెప్పించుకున్నావురా. చాలా బాగా చెప్పింది స్వర్ణ. మరి నువ్వు కూడా చెప్పాలి కదరా. చెప్పేస్తా. మరి చెప్పు.
హ్యాపీ బర్త్డే. ఏమిట్రా ఇది? మీనాక్షి ఎంత బాగా చెప్పింది. నువ్వు కూడా అలాగే చెప్పాలి కదా. చెప్పు. ఎలా? నువ్వు కూడా మీనాక్షిని పట్టుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ విషెస్ చెప్పాలి. చెప్పు. అలాగే అలాగే. చెప్పరా. శ్రీమతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వావ్, సూపర్ రా. రండి. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. హారతి తీసుకోండి. అరే, మీ ఇద్దరూ ఇలాగే కలిసి 1000 పుట్టినరోజులు జరుపుకోవాలి. చల్లగా ఉండండి. నా పేరు రాజనాల. చూస్తేనే తెలుస్తుంది. అందరిలో తిరుగుతాను, కానీ అండర్ గ్రౌండ్ లో ఉంటాను. ఇప్పుడు నా ముందు ఎందుకున్నారు? నాకెందుకు ఫోన్ చేశారో అది చెప్పండి. నువ్వు అల్లికా డిజైన్స్ లో పనిచేస్తావు కదూ? తెలుసుకునే కదా పిలిచారు. బాబుకి కోపం ఎక్కువే. కాదు, పేషెన్సీ తక్కువ. అందుకేనా 2 ఏళ్లుగా 50,000 రూపాయలకే రాధాకృష్ణ కంపెనీలో గొడ్డు చాకిరీ చేస్తున్నావు? అది చాకిరీ కాదు, బాధ్యత. ఆ బాధ్యత నీకేమిచ్చింది? 2 పూటల తిండి, 3 గదుల ఇల్లు తప్ప. అన్నిటికీ మించిన స్నేహాన్ని ఇచ్చింది. చూడు కిరణ్, ఫ్రెండ్ని నమ్ముకుంటే స్నేహం పెరుగుతుంది, కంపెనీని నమ్ముకుంటే జీతం పెరుగుతుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కుక్క విశ్వాసం చూపించాలి, అది దాని గుణం. మనిషి ద్రోహం చేయాలి, అది వాడి లక్షణం. అందుకే నువ్వు కుక్కలా కాకుండా మనిషిలా మారాలని అడుగుతున్నాను. అంటే క్రిష్కి 15 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ఆ సరుకంతా గోడౌన్లో నిల్వ చేసింది. ఆ గోడౌన్ని పేల్ చేయాలి. దానికి నీ సహకారం కావాలి. ఏమన్నావు? మేము ఆ గోడౌన్ని పేల్ చేయాలనుకుంటున్నాం. అందుకు నీ సహకారం కావాలి అన్నాను. ఏంట్రా అన్నావు? నీ సహకారంతో మమ్మల్ని గోడౌన్లోకి తీసుకెళ్లాలి. ఏం కూసేవరా నా కొడక? ఇంకొక్క మాట మాట్లాడితే నేను చంపేస్తాను. ఇప్పుడు కాల రోజులుతావా? చూడు బాబు, మనిషి ఆవేశం కన్నా తుపాకీ ఆవేశం ఎక్కువ. దానికి మంచి చెడు తెలియదు, చంపడం తప్ప. నువ్వు చెయ్యి జారేలోపు అది బుల్లెట్ని జారుతుంది. నీకు ఓకేనా? ఇప్పటికైనా నా మాట విను. ఏంట్రా బెదిరిస్తున్నారా? చంపేస్తారా? చంపేయండి, చంపేయండి రా. చచ నిన్ను చంపేస్తే మా పని ఎలా జరుగుతుంది? కృష్ణ నాకు ఓనర్ మాత్రమే కాదురా, నా ఫ్రెండ్. నన్ను నమ్ముకున్నాడు రా. చచ్చిన ద్రోహం చేయలేను. చెయ్యలేను అనే మాట తప్ప ఇంకేదైనా చెప్పు, వింటాను. ఎంతైనా అడుగు, ఇస్తాను. రేయ్, డబ్బుతో నన్ను కొనలేరు. నువ్వెవడవో తెలియకపోయినా గౌరవంతో పిలవగానే వచ్చాను. కానీ
నా స్నేహితుడికే ద్రోహం తలపెట్టమంటే ప్రాణం పోయినా ఒప్పుకోను. పోనీ మీ అమ్మ ప్రాణం పోతే ఒప్పుకుంటావా? మీ అమ్మ రోజు ఉదయం 9 గంటలకి రామాలయానికి వెళ్తుంది. పాపం, ఒకవేళ ఇంటికి తిరిగి రాకపోతే? మీ వైఫ్కి షాపింగ్ పిచ్ అనుకుంటా. ఎప్పుడు చూసినా అమీర్పేటలోనే కనిపిస్తుంది. నీకు ఈ మధ్యనే పెళ్ళైంది కదా? అన్నట్టు మర్చిపోయాను, నీ చెల్లెలు రేవతి రోజు కాలేజీ నుంచి వస్తూ సరిగ్గా 4 గంటలకి బరిస్తా హోటల్లో కాఫీ తాగుతూ ఉంటుంది. ఎక్కడి నుండో ఓ బుల్లెట్ వచ్చి నీ చెల్లెలు గుండెల్లో దిగితే నువ్వు భరిస్తావా? ఆ? వద్దు వద్దు, మా వాళ్ళని చేయొద్దు ప్లీజ్, మా వాళ్ళని చేయొద్దు. నువ్వు ఒప్పుకోకపోతేనే ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నా. అంతే, నువ్వు ఒప్పుకుంటే పైకొస్తావు, రంకెలేస్తే పైకి పోతావు. ఇది అడ్వాన్స్. బ్యాలెన్సు నువ్వు మా వాళ్ళని లోపలికి తీసుకెళ్ళగానే నీ చేతుల్లో ఉంటుంది. కానీ నీకు ఆప్షన్ లేదు. ఎక్కడ పెట్టాను? ఇదేంటిది? ఎక్కడ పెట్టాను? షో, అసలు ఎక్కడ పెట్టాను? ఏమైనట్టు? ఇప్పుడు అసలు వాడికి ఏం సమాధానం చెప్పాలి? ఆ? గల్లు 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 మంటు మెరుపల్లే తుళ్ళు, గల్లు 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 మను మెరుపల్లే తుళ్ళు, మెరుపల్లే తుళ్ళు. ఆగో, ఆగాను. ఏంటి? ఏంటవి? ఏవి? అవి ఇవా? ఆహా, ఇవా? నువ్వు బుజ్జి పాదాలు. పాదాల గురించి కాదు నేను అడుగుతుంది, వాటికున్న పట్టీలు. అవును, పట్టీలే. అయితే ఏంటట? ఎక్కడివో అవి? ఛీ, పాడు. చెప్పకూడదు. ఏ? ఆడపిల్ల ఎవరి పేరైనా పలకచ్చు, కానీ ఒక్క పేరు మాత్రం చెప్పకూడదు. ఈ పట్టీలు ఎక్కడివో చెప్పు. మా సారు మా సారు కొనిచ్చారు. సారా? సారెవరు? అబ్బా, ఏమీ తెలియనట్టు సారని ఎవరినంటారమ్మా? మాకంత జనరల్ నాలెడ్జ్ లేదు, కానీ ఈ పట్టీలు ఎవరిచ్చారో చెప్పు. ఆ, మా వారు, మా శ్రీవారు, మా స్వామి వారు.
రాలేదా అలా చూస్తున్నావు? నా మొగుడు. ఏంటి నీకు క్రిష్ పట్టీలిచ్చాడా? లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? నా పుట్టినరోజని మా ఆయన కొనిపెట్టారు. ఏంటిది? నాకు కొనిపెట్టిన పట్టీలు ఇది దొబ్బేసిందా లేక దేనికి కొన్నాడా? లేదు, నో డౌట్ ఈ పట్టీలు నావే. అలా చూడకు, దిష్టి తగిలిద్ది. అసలే కొత్త పట్టీలు, పైగా మా ఆయన కొన్నాడు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పైగా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. తప్పదు మరి, స్టైల్ మార్చాం కదా, కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందిలే. మరి ఈ మాత్రం లేకపోతే ఆడియన్స్ హర్ట్ ఎవరు? నిజం చెప్పకపోతే నువ్వు నా చేతిలో అట్టవుతావు. చెప్పు, నీకెక్కడివి పట్టీలు? ఏమ్మా నీకేమైనా చెవుడా? అరిగిపోయిన రికార్డులో అడిగిందే అడుగుతున్నావు. చెప్తున్నాను కదా నా పెనిమిటి కొనిపెట్టాడని. ఏయ్, నోరు జాగ్రత్త. క్రిష్ ఆ పట్టీలు కొన్నది నిజం, కానీ నీ కోసం కాదు, నా కోసం కొన్నాడు. నాకిచ్చాడు. అవునా? మరి నాకి నీకిచ్చినప్పుడు ఈ పట్టెలు నా దగ్గరికి ఎలా వచ్చాయమ్మా? ఇంకేముంది, కళ్ళలో నిప్పులు పోసుకొని ఉంటావు, గద్దలో తన్నుకుపోయావు. తన్నుకుపోయే అలవాటు నీది, అంత గొప్ప అలవాట్లు మాకు లేవమ్మా. నా మొగుడు ముచ్చటపడి కొన్న పట్టీలివి. నేనలా ఈ పట్టీలు పెట్టుకుని గల్లు గల్లుమని హంసలా నడిచొచ్చి ఆయన ముఖాన్ని నా అందమైన అరచేతుల్లోకి, చాచా అందమైన కాదు, కోమలమైన అరచేతుల్లోకి తీసుకొని ఆయన నా కళ్ళల్లోకి చూస్తుండగా నేను ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్తుంటే ఆయన గుండె జల్లు జల్లుమని కొట్టుకుంటుంటే థ్రిల్ అయిపోవాలని ఆయన కోరిక. అందుకే ఈ పట్టీలు ఇచ్చారు. అబద్ధం, అంత డ్రామా. నువ్వు కావాలని నా పట్టీలు దొంగిలించావు, దొరికిపోయేసరికి కథలు చెప్తున్నావు. కథలు చెప్పడానికి నేనేమి హరిదాసిని కాదు, కృష్ణదాసిని. మర్యాదగా నా పట్టీలు దొంగిలించింది నువ్వే అని ఒప్పుకో. ఏయ్, నా మొగుడిని దొంగలించింది నువ్వే, మర్యాదగా తప్పుకో అని నేనేమైనా అన్నానా? పోస్ట్ 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 పోస్ట్. ఏంటిది? రాష్ట్రాలు నీళ్ళ కోసం కొట్టుకున్నట్టు పట్టీల కోసం ఫైట్ చేస్తున్నారు. ఏంటి సంగతి? పాపం ఏడుస్తుంది చిన్న మావయ్య. ఇది నా పట్టీలు దొంగిలించింది. అమ్మ వీరవనిత, ఆవేశపడకు. నీ పట్టీలు ఎవ్వరూ దొంగలించలేదు. దొంగలించకపోతే ఎక్కడ మా పట్టీలు? మన వీధిలోకి క్రిష్ అనబడే కొత్త పోస్ట్మన్ వచ్చాడు. అడ్రస్ మర్చిపోయి రాంగ్ డెలివరీ చేశాడు. ఈ పాత పోస్ట్మన్ రైట్ డెలివరీ చేశాడు. పట్టీలు చేరాల్సిన అడ్రస్ కే చేర్చాడు. అది మ్యాటర్. అంటే ఇదంతా నీ పని అన్నమాట. నో కన్ఫ్యూజన్. క్రిష్ మీనాక్షి గ్రేట్ కాంబినేషన్. చేయి దించు, దించు. ఆడదానివి, కాస్త మంచి చెడు పెద్ద చిన్న తెలుసుకుని ప్రవర్తించు. అప్పుడే నువ్వు కట్టుకున్న చీరకి పెట్టుకున్న బొట్టుకి విలువ. లేదంటే నీకు పశువులకి పెద్ద తేడా ఉండదు. అరే మీనాక్ష మజాక ఏమో అనుకున్నాను గానీ కనకదుర్గకి కజిన్ సిస్టరే. పోస్ట్ పోస్ట్ రాంగ్ డెలివరీ రైట్ డెలివరీ చేస్తావు. పోస్ట్ 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 పోస్ట్. ఇక్కడ చూస్తే వీళ్ళు పుట్టినరోజులు చచ్చిన రోజులు అంటూ తెగ సంబరపడిపోతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ కూడా లేదు.
నీ చెల్లెలు లిఫ్ట్ చేయి. చెప్పు గౌతమి. ఏంటి చెప్పేది హ? ఏదో చేసేస్తాం పొడి చేస్తాం అన్నారు. ఏమైనా కదిలిందా? లేకపోతే ఎవరికి వాళ్ళు నిద్రపోతున్నారా? అదేంటి ఎలా అంటావు? ఏమైంది? ఇక్కడ వీళ్ళ ఆనంద హేళ చూడలేక కళ్ళల్లో పొడుచుకోవాలనిపిస్తుంది. మనం అనుకున్నట్టు వీళ్ళని ఏదో ఒకటి చేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. మనం కొట్టబోయేది దొంగ దెబ్బ. ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తప్ప ఫలితం రాదు. నాకు మాటలు కాదు కావాల్సింది, వాళ్ళ పతనం. మీరు వెంటనే వీళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలి. ఈ ఇల్లంతా కన్నీళ్లతో మునిగిపోవాలి. కంగారు పడకు, అంతా రెడీ అయ్యింది. పక్కా ప్లాన్తో మన వాళ్ళు గోడౌన్లో అడుగు పెడుతున్నారు. ఆ కిరణ్ గాడు మనతో చేతులు కలిపాడు, మనకి అమ్ముడు పోయాడు. ఈ రాత్రికంతా కాలి బూడిదైపోతుంది. నిజంగానా? ప్లాన్ చేసింది బలరాం, పని పూర్తి చేసేది భద్ర. ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే, మీరు చెప్పే ఆ శుభవార్త కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏంటది? నీకు చెప్పాలా? కానీ నేను చెప్తాను. ఇందులో ఏముందో తెలుసా? ఏముంటుంది నీలాంటి దాని దగ్గర? గొంతులు కోసే కత్తులు, ప్రాణాలు తీసే బాంబులు తప్ప ఇంకే ఉంటాయి. కానీ నీలాంటి దాని గొంతు కోయడానికి కత్తులు కట్ర అవసరం లేదు. ఒక గుడ్డ ముక్క చాలు.